అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచ అనేక దేశాల నుంచి అమెరికా వెళ్లిన వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అమెరికా అంటేనే వలస రాజ్యం. ప్రపంచంలో దాదాపుగా 126 దేశాల నుంచి అమెరికాలో అవకాశాల కోసం చాలా మంది యువత పొట్ట చేత పట్టుకొని ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్తూ ఉన్నారు. 34 కోట్ల అమెరికా జనాభాలో 12 కోట్ల మంది వలసదారులే. చైనా తర్వాత అత్యధికంగా భారతదేశం నుంచే వలసదారులు అమెరికాలో ఉన్నారు. 7.5 లక్షల మంది అక్రమంగా చదువుల పేరుతో అమెరికాకి వెళ్ళి చదువులు పూర్తయినా కూడా ఉద్యోగం లేకపోయినా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో కాలం వెల్లదీస్తున్న 7.5 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు మీద ట్రంప్ నీళ్లు చల్లారు. మెక్సికో నుంచి, కెనడా నుంచి, బ్రెజిల్ నుంచి, భారతదేశం నుంచి, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 60 లక్షల మంది వలసదారుల్ని రాబోయే రోజుల్లో వెనక్కి పంపించే కార్యక్రమం మొదలైంది. ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ సంతకాలు చేశాడో వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ పుట్టిన పిల్లలకి వెంటనే అమెరికా పౌరసత్వం ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేశాడు. జన్మతః లభించే పౌరసత్వాన్ని కూడా నిలిపివేశాడు. అమెరికా వచ్చి పిల్లల కంటే అక్కడ పుట్టిన పిల్లలు అమెరికన్లు కాదు. ఇక నుంచి రాబోయే రోజుల్లో వలసదారులపై ట్రంప్ యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చాడు. చైనా 141 కోట్ల జనాభా ఉన్న చైనా $3 బిలియన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇస్తూ ఉంటే 34 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికా $45 బిలియన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సి వస్తుంది. మేము ₹1 కూడా ఇవ్వం అని ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఇక పేర్లు మార్చడం కూడా మొదలుపెట్టాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాస్త గల్ఫ్ ఆఫ్ అమెరికా అయిపోయింది. ఇక గ్రీన్లాండ్లో అయితే మేము కొనుగోలు చేస్తాం అంటున్నాడు. కొంటాడా, ఆక్రమిస్తాడా తెలియదు. పనామా కాలువ మీద కూడా కీలక ప్రకటన చేశాడు. ఇక క్రిప్టో కరెన్సీకి మేము వ్యతిరేకం కాదు, దాన్ని ప్రోత్సహిస్తామని చెబుతా ఉన్నాడు. అమెరికాలో ఉద్యోగాలు ఆపండి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా నిలిపివేశాడు. కెనడా, మెక్సికో, ఇండియా, చైనా దేశాల నుంచి దిగుమతుల మీద పెద్ద ఎత్తున సుంకాలు పెంచడానికి కూడా సిద్ధమైపోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వలసదారుల మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. రాబోయే 6 నెలల కాలంలో 60 లక్షల మందిని ఏ దేశాలు వారు అక్రమంగా నివసిస్తున్నారో ఆ దేశాలకి తరిమి కొట్టే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ట్రంప్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అనే దాని మీద మరో వీడియోలు చేసుకున్నాం.